విజయవాడ వరద ప్రాంతాల్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఇక వరద బాధితులతో మాట్లాడారు. సింగ్ నగర్ లో ఆహార పదార్థాలను కూడా పంపిణీ చేశారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరదను షర్మిల పరిశీలించారు. పడవల దాటికి విరిగిపోయిన గేట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. పడవలు కావాలనే వదిలారా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయాన్ని కూడా గుర్తించాలని అన్నారు. ఇక బాధ్యులెవరో గుర్తించాలని డిమాండ్ చేశారు. నష్టాన్ని చేసిన వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. జగన్ హయాంలో బ్యారేజీలు ప్రాజెక్టులకు సరైన నిర్వహణ కూడా లేదని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాజ్ ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి